అడవిలో మాయా స్నేహం. ఒకప్పుడు దట్టమైన అడవిలో ఎన్నో జంతువులు కలిసి జీవించేవి. ఆ అడవికి పేరు సౌమ్యవనం. అక్కడ పక్షులు మధురంగా కూస్తాయి, జింకలు కులాయి ఎగిరిపోతాయి, కోతులు చెట్ల మధ్య ఊగుతూ నవ్వుతాయి. ఆ అడవికి పెద్దవాడైన నాయకుడు ఒక ఏనుగు గజపతి. అతను బలవంతుడు, తెలివైనవాడు, అందరికీ దయగలవాడు. ఆ గజపతి స్నేహితులలో మాణిక్యము అనే నక్క, చిన్న సింహపిల్ల సింహరాజు, మయూరి అనే నెమలి, మరియు చిన్న కోతి జంపి ఉండేవారు. అందరూ మంచి స్నేహితులు. ఒక రోజు ఆ అడవిలో వింతగా గాలి వీస్తోంది. పక్షులు భయంతో ఎగిరిపోతున్నాయి. గజపతి ఆశ్చర్యపడి అడిగాడు, ఏమైంది? ఎవరైనా వేటగాళ్లు వచ్చారా? అప్పుడు నక్క మాణిక్యము పరుగెత్తుకుంటూ వచ్చి చెప్పింది, గజపతి అన్నా, పెద్ద సమస్య వచ్చింది. అడవిలో మధ్యభాగంలో ఉన్న మాయా వృక్షం ఎండిపోతుంది. అందరూ ఆశ్చర్యపోయారు. మాయా వృక్షం అంటే ఆ అడవి జీవనాధారం. దాని వల్లే అడవిలో నీరు, పచ్చదనం ఉంటాయి. ఆ చెట్టు ఎండిపోతే అడవి నాశనం అవుతుంది. గజపతి వెంటనే అన్నాడు, మన అడవిని కాపాడాలి. ఎవ్వరూ నష్టపోకూడదు. మనం అందరం కలిసి మాయా వృక్షాన్ని రక్షిద్దాం. అందరూ అంగీకరించారు. ముందుగా వారు ఆ చెట్టు దగ్గరికి వెళ్లారు. చెట్టు ఆకులు పొడిబారిపోయాయి, చుట్టూ నేల పగిలిపోయింది. ఆ చెట్టు కింద ఒక బంగారు పుష్పం కుళ్ళిపోతూ ఉంది. మయూరి తన పొడవాటి రెక్కలు విప్పి అన్నది, ఇది సాధారణ విషయానికి కాదు. ఇది ఏదో మాంత్రిక శాపం లాంటిది. చిన్న సింహరాజు గర్జించి చెప్పాడు, అయితే మనం ఈ శాపం తొలగించాలి. అప్పుడు ఒక పాత తాబేలు, తపస్వి తాతయ్య అక్కడికి వచ్చాడు. అతను చాలా జ్ఞానవంతుడు. అతను చెప్పాడు, ఈ మాయా వృక్షాన్ని రక్షించడానికి మీరు ఆకాశ సరస్సు వద్ద నుండి జీవనజలాన్ని తెచ్చాలి. అది అడవికి అవతల పర్వతాల మధ్య ఉంటుంది. కానీ దానికి దారిలో పరీక్షలు ఉంటాయి. గజపతి ధైర్యంగా అన్నాడు, మేము ఏ కష్టం వచ్చినా ఎదుర్కొంటాం. అప్పుడు 5గురు స్నేహితులు ప్రయాణం మొదలు పెట్టారు. మొదటి పరీక్ష అంధగుహ. అవి ఒక చీకటి గుహలోకి వచ్చారు. లోపల ఏమీ కనిపించడం లేదు. జంపీ కోతి భయంతో గజపతి వెనుక దాక్కుంది. మయూరి తన రెక్కలలోంచి వెలుగు రేణువులు కురిపించింది. ఆ వెలుగు గుహ మొత్తం ప్రకాశించింది. లోపల ఒక రాతి గోడపై ఇలా రాసి ఉంది, నిజమైన స్నేహం వెలుగు, చీకటిని కూడా తొలగిస్తుంది. వెంటనే గోడ తెరచి ముందుకు దారి చూపింది. రెండవ పరీక్ష మోసపు మైదానం. ఇక్కడ గాలి మాయ చేసేది. మాయగా నీరు కనిపిస్తుంది, కానీ దగ్గరగా వెళ్లగానే మాయమవుతుంది. నక్క మాణిక్యము తన తెలివితో నేల వాసన చూసి అసలైన నీటి దారి కనుక్కుంది. మనసుతో కాకుండా మేధస్సుతో చూడాలి అని అన్నాడు. వాళ్లు దారి దాటి ముందుకు సాగారు. మూడవ పరీక్ష రక్షక పాములు. పర్వతానికి చేరుకున్నప్పుడు పెద్ద పాములు మార్గం ఆపేశాయి. అవి అడిగాయి, మీరు జీవనజలాన్ని ఎందుకు కోరుతున్నారు? గజపతి నమస్కరించి చెప్పాడు, మేము దానిని స్వార్థం కోసం కాదు, మా అడవిని, మా స్నేహితులను కాపాడటానికి. పాములు చిరునవ్వుతో దారి వదిలాయి. నిజమైన మాంత్రికత స్వార్థరహితతలోనే ఉంటుంది అని చెప్పి అదృశ్యమయ్యాయి. నీటిబొట్టు ఆకాశ సరస్సు వద్ద. వాళ్లు చివరకు ఆకాశ సరస్సు వద్దకు చేరుకున్నారు. నీరు వెండి వలె మెరిసుతోంది. అందులోని ప్రతి జంతువు ప్రతిబింబం కాంతితో నిండింది. గజపతి తన తొండంతో ఆ నీటిని తీసి ఒక బంగారు గిన్నెలో నింపాడు. తిరిగి అడవికి వచ్చిన వారు ఆ నీటిని మాయా వృక్షం వేర్లకు పోశారు. అకస్మాత్తుగా ఆ చెట్టు మెరుస్తూ పచ్చగా మారింది. పక్షులు కూశాయి, గాలి సువాసనతో నిండింది. అడవిలో కొత్త జీవం చిగురించింది. తపస్వి తాబేలు నవ్వుతూ అన్నాడు, ఇది మాయా కాదు పిల్లలు, మీ ఐక్యతే నిజమైన మాయా. ఆ రోజు నుంచి ఆ అడవిలో ఉన్న ప్రతి జంతువు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ప్రారంభించింది. ఎవరికైనా కష్టం వస్తే అందరూ కలిసి నిలబడ్డారు. గజపతి అడవికి రక్షకుడిగా, మాణిక్యము సలహాదారుడిగా, మయూరి సందేశవాహకురాలిగా, జంపీ ఆనందదాతగా, సింహరాజు సాహసనాయకుడిగా మారిపోయారు. సౌమ్యవనం మళ్లీ పచ్చగా, సంతోషంగా మారింది. రాత్రిళ్లు మాయా వృక్షం కింద అందరూ కూచుని పాత కథలు చెప్పుకుంటూ, తమ స్నేహాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవారు. మోరల్: గ్రేటర్ దేన్ జంతువుల మాదిరిగా మనం కూడా ఐక్యతతో, దయతో జీవిస్తే అదే మాంత్రిక శక్తి. స్నేహం, సహాయం, నమ్మకం ఇవే అరణ్యమిత్రుల అసలైన మాయలు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.